ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా జ్యేష్ఠమాస పూర్ణిమ జ్యేష్ఠాభిషేక ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. 16/5/2026 నుండి 31/5/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలిద్దాం. మేషరాశిలో 8 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు అధిక జ్యేష్ఠమాస సందర్భంగా స్వక్షేత్రంలో కుజ సంచార స్థితి. వృషభ రాశిలో రవి బుధ సంచార స్థితి. మిథున రాశిలో 12 సంవత్సరాల తర్వాత గురు శుక్ర సంచార స్థితి. సింహరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఎప్పుడూ లేనటువంటి విధంగా అద్భుతమైన సువర్ణపు యుగంగా ఈ సమయం శుభతరుణం అని చెప్పి గమనించాలి. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి పునర్వసు నక్షత్రంలో 3వ పాదంలో సంచారం చేయడము. కేవలం ఈ 15 రోజుల తర్వాత ఆయన ఆ రాశి నుంచి వదిలి కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది. అలాంటి కాల సమయంలో శుక్ర భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడము సువర్ణపు యుగము. కొత్త పనులు ప్రారంభించడం, బంగారు ఆభరణాలు కొనడం, షేర్లు క్రయ విక్రయాలు యోగించడం, కొత్తగా ఆఫీసులు ప్రారంభించడం, బ్యాంకు యొక్క లావాదేవీలు సమయానికి ధనమందడం, సమాజంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యంగా ఆనందంగా సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పి కూడా గమనించగలగాలి. తృతీయంలో కేతు సంచార స్థితి. భాగ్యంలో విశేషమైనటువంటి రాహు సంచార స్థితి. రాహు కేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నమ్మకమే జీవితంగా ఉండగలగాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ కార్యక్రమాలు చేసేటువంటి కాల సమయంలో కొన్ని విషయాలను చూసినా చూడనట్టు వదిలేయాలి. విననట్టు వదిలేయగలిగితేనే జీవితము నదిలో నావ సాగినట్టు సాగుతుంది. తేడా వచ్చిందనుకోండి, మానసికమైన అనారోగ్యంతో కుమిలిపోతూ అనేక రకాలమైనటువంటి శత్రువులను పెంచుకోవడం. శత్రువులు అంటే బయట ఎక్కడో కాదు, నీ మనస్సే నీ శత్రువు. నువ్వు కొన్ని చూసినటువంటివి మళ్ళీ వాటిని రిపీట్ చేసుకోవడము, విన్న మాటలే మళ్ళీ వినడం వలన నిద్రలేని రాత్రులు గడపడం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే విశేషంగా 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాసంలో కుజుడు స్వక్షేత్రకంగా ఉండడం ఇది మంచి కాలము. స్థిరాస్తులు చరాస్తులు లాభకరమైన కాలము. వ్యయంలో బుధాదిత్య రాజయోగం ఉంది కనుక ఆచితూచి మాట్లాడడం, సత్ప్రవర్తన, ఆరోగ్య విషయాలు పాటించగలగాలి. కనుక ఈ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా వెడల్పాటి పాత్రలో పచ్చిపాలను పోసి తులసి ఆకులను ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి అందులో వేసి ఆ చంద్రుని చూసి నమస్కారం చేసుకొని ఆ తీర్థం స్వీకరించినట్లయితే అద్భుతమైన అష్ట ఐశ్వర్యాలకు, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తనతో అనంతమైన కోట్ల రూపాయలు సంపాదించే మేధా సంపత్తి ఈ మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మే నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున
ఎన్నడూ లేనటువంటి విధంగా అధిక జ్యేష్ఠ మాసంలో గురువారము పుష్యమి నక్షత్రము అనగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పూజ చేసిన, తెల్ల జిల్లేడు యొక్క వేరు తీసుకొచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకున్నా, ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకున్న అద్భుతమైన అఖండమైన రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలా చేసుకోలేనటువంటి వారికి, తెల్ల జిల్లేడు వృక్షం దొరకలేనటువంటి వారు ఈ కిదినమును సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే పూజ చేసి ఆ తెల్ల జిల్లేడు యొక్క వినాయకుడి స్వరూపాన్ని వేరును మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. 23వ తారీఖున కాలాష్టమి అంటే కలియుగ కాలంలో కలి చేత, నరదృష్టి చేత, శత్రువుల చేత ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు కాళభైరవ స్వామిని స్మరణ చేసిన, ఇంట్లో కుష్మాణ దీపాన్ని వెలిగించిన, కాళభైరవ అష్టకాన్ని విన్న, సునకపు మహారాజు గారికి గారెల దండ వేసిన, అతిథికి ఆహారం పెట్టిన, కాళభైరవ స్వరూపంగా భావించి ఎప్పుడైతే చేస్తామో కష్టాలకు ముగింపు పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 31వ తారీఖున అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ అంటే అధిక ఫలితము అంటారు. కనుక అధిక జ్యేష్ఠమాసంలో శ్రీమన్నారాయణ స్వామి యొక్క స్మరణ చేసిన, ధ్యానం చేసిన, తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా విశేష అభిషేకం చేస్తూ ఉంటారు. కనుక మన గృహంలో వెంకటేశ్వర స్వామివారి స్మరణ, పూజను, ఒక తులసిమాలను సమర్పించిన అంతే పుణ్య ఫలితం ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా అంటే సాయం సంధ్య అంటే చీకటి పడ్డ తర్వాత 7:30 నుంచి అర్ధరాత్రి 11-12 గంటల వరకు గగనంలో తెల్లగా చల్లగా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. కనుక ఒక వెడల్పాటి పాత్రలో పాలు పోసి అందులో 1 కానీ 5 కానీ శక్తి అనుసారంగా కొన్ని ముత్యాలు వేసి మీ మనసులో కోరిక కోరుకొని ఆ చంద్రభగవానికి నమస్కారం చేసుకొని ఈ యొక్క పాలను తులసి వృక్షానికి పోసినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షము, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఆ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా గగనంలో ఉండబడిన చంద్రుణ్ణి పాలల్లో దర్శింపచేసేటువంటి వీడియోను షూట్ చేసి మీ గోత్రామాలతో పూజ చేయించి ప్రసాదం మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, అధిక జ్యేష్ఠ మాసంలో ఉండబడినటువంటి ఫలితాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అనేక హిందూ భగవద్బంధులకి షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కి ఈ యొక్క ఆధ్యాత్మిక సమాచారాన్ని అందరికీ తెలియజేయ. సర్వే జనా సుఖినో భవంతు.